వాయిస్ ఆఫ్ మన్యాసునికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో ఎన్నికల సీజన్ ప్రారంభమైందా అంటే ఒక విధంగా అయింది. త్వరలోనే ఇంకా ఎన్నికలు రాబోతున్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ తన క్యాడర్తో మాట్లాడుతూ ఇక సర్పంచ్ ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేదు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, త్వరలో రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికలు నవంబర్ లోపే నిర్వహించడానికి, మరికొద్ది టైం తీసుకొని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండండి అని క్యాడర్కి ఆయన పిలిపించాడు. ఇంకా ప్రజా సమస్యల మీద స్పందించండి, ప్రజల్లో ఉండండి, ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి అన్నారు. అది కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే. అంటే త్వరలో రాబోతున్నాయి. నిజానికి ఇది సెప్టెంబర్లో అవుతుంది అనుకున్నాం, కానీ నవంబర్లో అవుతుంది అని అంటున్నారు. అంటే నవంబర్ లోపు అన్నారు, బహుశా సెప్టెంబర్ కూడా కావచ్చు. ఎందుకంటే ఈరోజు మనం కానీ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే ఇంకా డ్రాగ్ ఆన్ చేస్తే, ఇంకా లేట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ ఓట్ అనేది పెరుగుతుంది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం మీద రావాల్సిన దానికంటే ఎక్కువ నెగిటివ్ వచ్చింది. ఎలా అంటే దాన్ని మనం ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు అంటే, సర్వేలు గట్ట అంటున్నారు కానీ ఏదో 70 మంది ఎమ్మెల్యేలు దాదాపు ఓడిపోతారని, మంత్రులు కూడా ఎక్కువ శాతం ఓడిపోతారని. ఈ సర్వేలు చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చాడు, సరిగ్గా పని చేయండి, ప్రజల్లో ఉండండి, అవినీతి ఎక్కువ మీ మీద ఆరోపణలు వస్తున్నాయని. గతంలో ప్రతి మీటింగ్కి ఆయన ఒక ఇది ఇస్తుంటాడు కదా, ర్యాంక్ ఇస్తుంటాడు కదా. ర్యాంక్ ఇచ్చినప్పుడు క్లాస్ తీసుకుంటున్నాడు అసలు ఎమ్మెల్యేలకి. మామూలు కూడా తీసుకుంటున్నాడు. ఎవరి మీద ఎమ్మెల్యే మీద ఎక్కువ ఆరోపణలు వస్తే వాళ్ళకి వేరే క్లాస్ తీసుకుంటున్నాడు, మీరు కరెక్ట్గా ఉండండి అని. అంటే మీరు కరెక్ట్గా ఉండకపోతే నెక్స్ట్ మీకు సీటు కన్ఫర్మ్ కాదు అని కూడా ఆయన ఇండైరెక్ట్గా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా అర్థమైపోయింది, ప్రజల్లో ఒక అసంతృప్తి స్టార్ట్ అయింది. అసంతృప్తి మనకి ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే, ప్రభుత్వం నుంచి ఒకటి, ప్రజాప్రతినిధి నుంచి ఒకటి. అంటే మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధి మనకు అందుబాటులో లేకపోవడం కానీ, ఎక్కువ అవినీతి చేయడం కానీ, ఇలాంటి చేయడం వల్ల ఆ బాధ ఆ నియోజకవర్గ ప్రజలు ముందు వాళ్ళు ఫేస్ చేస్తారు. కాబట్టి మనకు ఏదైనా సమస్య వచ్చి మన ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తే వాళ్ళు అందుబాటులో లేకపోవడం, లేదా ఆయన వెనకలు ఉన్న వాళ్ళు లంచాలు అడగటం లాంటివి చేశారనుకోండి, సఫర్ అయ్యేది ఎవరు? ఆటోమేటిక్గా ఆ ఎమ్మెల్యే ఓటేసిన ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలు. ఆఖరికి నాకు నియోజకవర్గం జ్ఞాపకం లేదు కానీ ఒక ఎమ్మెల్యే చికెన్ సెంటర్లు ఉంటాయి కదా, వాళ్ళకి కోడి మీద 10 రూపాయలు వేసాడట. అంటే 10 రూపాయలు లంచం ఇవ్వాలటానికి. అది పేపర్లో కూడా వచ్చింది, నాకు ఆ ఊరి పేరు జ్ఞాపకం లేదు. అంటే ఎంత అవినీతి చూడండి. చాలామంది ఏంటంటే ఇసుక వైన్స్ అంటారు, కానీ చికెన్ మీద కూడా డబ్బులు తీసుకున్నటువంటి ఎమ్మెల్యే అది చికెన్ సెంటర్ల వాళ్ళ దగ్గరికి అంచి సాయంత్రం వచ్చి అంత కలెక్షన్ ఇవ్వాలట. అంత అవినీతి పెరిగిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా వచ్చింది, అవినీతి పెరిగిపోతుంది, ఎమ్మెల్యేలకి అవినీతి పెరిగిపోతుందని. సో ఇలాగ కానీ ఉన్నట్లయితే ఇంకా నెగిటివ్ వస్తుంది. అంటే ప్రజాప్రతినిధి నుంచి నెగిటివ్ రావడం ఇది, లేదు ప్రభుత్వం నుంచి నెగిటివ్ రావటం. దానికి ప్రజాప్రతినిధి ఏం చేయలేడు. ఉదాహరణ చూడండి, ఒక పథకం ఇవ్వాలి, ఉదాహరణకి రైతులకి ఏదో ఇవ్వాలి, లేదా బీసీ మహిళలకి ఇవ్వాలి, లేదా నిరుద్యోగులకి డబ్బులు ఇస్తాను అన్నాడు కదా, 3000 రూపీస్ ఇస్తాను అన్నాడు కదా, నిరుద్యోగ భృతి. అది ఇవ్వలేదు. దానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేయలేడు. అది ముఖ్యమంత్రి గారే విడుదల చేయాలి ఆ ఫండ్స్ అనేవి ఆ పథకానికి సంబంధించి. సో ఆ పథకాలు కానీ సరిగ్గా అమలు కాకపోయినా సరే ప్రజల్లో ఒక నిరసన వస్తుంది. లేదు స్థానిక ప్రజాప్రతినిధి సరిగ్గా పని చెప్పినా సరే ప్రజల్లో ఒక నిరసన వస్తుంది. అంటే నెగిటివ్ వస్తుంది, వ్యతిరేకత వస్తుంది అనమాట. సో ఈ 2 రకాలుగా వ్యతిరేకత రావడానికి ఏ రాజకీయ పార్టీకైనా అవసరం ఉంటుందంట, తప్పదు, అది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అటు ప్రభుత్వం బాగా పనిచేయాలి, ఇటు స్థానిక ప్రతినిధి కూడా బాగా పనిచేస్తేనే ఆ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ఎమ్మెల్యేలు అవినీతిలో ఉన్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. మరి సాక్షాత్ సీఎం గారు వాళ్ళని హెచ్చరిస్తున్నారు కూడా. కాబట్టి ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, దీనికి సర్వేలు కూడా అక్కర్లేదు. మరి ప్రభుత్వం వైపు నుంచి నెగిటివ్ ఉందని దానికి కూడా మనం సర్వేలు చూడక్కర్లేదు, క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు వాళ్ళు ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు, వాళ్ళకు కూడా నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లేదని. మరి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తారని వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. మరి నిరుద్యోగులకి కావాల్సిన వృత్తి దొరకలేదు, వాళ్ళు కూడా ధర్నాలకు దిగుతున్నారు, అక్కడక్కడ నిరసన తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా అందటం లేదని వాళ్ళు కూడా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే మరి ఇంకా చెప్పుకోవాలనుకున్నట్లయితే వాలంటీర్లను తీశారు. వాలంటీర్లు దాదాపుగా 2,50,000 వరకు ఉంటారు కదా. ఈ 2,50,000 మందికి ఏమన్నారు, ఆ రోజు 10,000 రూపాయలు మీకు ఇస్తా, 5,000 రూపాయలు అంటే మేము 10,000 ఇస్తాన్నారు, కానీ ఎంతవరకు ఆ ఊసెత్తలేదు. సో వాళ్ళు నెగిటివ్. మరి సచివాలయ ఉద్యోగస్తులు వీళ్ళేమనుకున్నారంటే, సచివాలయ ఉద్యోగస్తులు జగన్ పెట్టిన పథకం కాబట్టి ఖచ్చితంగా ఈ సచివాలయాలు తీసేస్తాడు, మమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి ఇంకో డిపార్ట్మెంట్ తీసుకుంటారని అలా
ఆ రోజు కూటమికి సపోర్ట్ చేశారు. కానీ తీరా చూసి ఏమైందంటే ఇప్పుడు ఈ వాలంటీర్లు తీసేయడం వల్ల వాలంటీర్లు చేయవలసిన పనులు కూడా సచివాలయం ఉద్యోగుల మీద పడిపోతుంది. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నది, హార్ట్ అటాక్తో చనిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి సచివాలయ ఉద్యోగస్తులు. సో వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ప్రభుత్వం నుంచి. అలాగే ఆ మధ్యన ఏదో జిల్లా కలెక్టరు అతను కూడా సచివాలయ ఉద్యోగం లేదు అన్నాడని వాళ్ళు నిరసన తెలియజేశారు. సో ఒకవైపు ప్రభుత్వం నుంచి ఒత్తిడి, అధికారుల నుంచి ఒత్తిడి, ఇటు స్థానిక ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి, ఈ ఒత్తిళ్ళు ఈ సచివాలయ ఉద్యోగులు భరించలేకపోతున్నారు. వాళ్ళ నుంచి కూడా నెగిటివ్ వస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొత్తగా పెన్షన్లు ఎవరికి రావటం లేదు, వాళ్ళ నుంచి కూడా నిరసన వస్తుంది. సో ఇలా చూసుకున్నట్లయితే ఈ ఫ్రీ బస్సు వల్ల లాభం పొందిన ఎంతోమంది, కానీ దానికి ఆటో రిక్షా డ్రైవర్లు లాస్ అవుతున్నారు. సో నేను కొంతమంది ఆటో రిక్షా డ్రైవర్లతో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే, ఇటువైపు చూస్తే ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఈ డీజిల్ ఇవి ఒక విధంగా ఫ్రీ బస్ పెట్టేశారు, మాకు చాలా కష్టం అయిపోతుంది, సాయంత్రం వచ్చి మా డబ్బులు మాకు రావటం లేదని వాళ్ళు దీనిగా గురుగా ఉన్నారు. వాళ్ళకి అందవలసిన అమౌంట్ అందటం లేదు. అప్పుడు న్యాయవాదులకి 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఇచ్చేవారు కదా, 5,000 రూపాయలు ఇచ్చేవారు అనుకుంటాను. 5,000 రూపాయలు ఇప్పుడు న్యాయవాదులకి ఇవ్వటం లేదు. సో అప్పుడు టైలర్స్కి ఇచ్చేవారు, అది ఇప్పుడు ఇవ్వటం లేదు. సో ఏవైతే గతంలో జగన్ ద్వారా పథకాలు పొందారో అందులో చాలామందికి పథకాలు లేవు, అరకొరగా ఏదో చేస్తున్నారు తప్ప పూర్తిగా లేదు. ఇంకా చాలా స్కూల్స్లో డ్రాప్అవుట్స్ పెరిగిపోతున్నాయి. మనం పేపర్లో మనం చూస్తున్నాం, చాలామంది విద్యార్థులు ఈ గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి మళ్ళీ ప్రైవేట్ స్కూల్ బాట పడుతున్నారు. సో ఇంతమందిలో ఇప్పుడు వ్యతిరేకత ఉంది కాబట్టి ఇది ఇంకా రాను పెరుగుతుంది తప్ప ఇది తగ్గడానికి అవకాశం లేదు. ఎప్పుడు తగ్గుతుంది? మనకి బడ్జెట్ పెరిగి ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ప్రజలకు అందజేయగలిగితే, పోనీ ఈ 2 సంవత్సరాలు ఏదో అయిపోయింది, లాస్ట్ 3 సంవత్సరాలు బాగా ఇచ్చాడు అని సాటిస్ఫాక్షన్ వాళ్ళలో వస్తుంది. కానీ ఇంకా ఇవ్వడానికి అవకాశం ఎక్కడుంది మనకి? ఎందుకంటే మనం ప్రతి మంగళవారం అప్పు తెచ్చుకుంటున్నాం, ఈ అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ డబ్బులు చాలటం లేదు. ఇటువంటి పొజిషన్లో ఈ పథకాలన్నీ అమలుపరచడం కష్టం. మరి అలాంటి కష్టం అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా వ్యతిరేకత పెరుగుతుంది. ఇది ఇంకా రోజులు గడుస్తున్న కొలిది, నెలలు గడుస్తున్న కొలిది ఆటోమేటిక్ వ్యతిరేకత పెరుగుతుంది తప్ప తరగదు కదా. అందుకే చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడంటే ఆయన ఈ మూమెంట్లోనూ మనం పెట్టేద్దాం ఎలక్షన్, పూర్తి వ్యతిరేకత రాకముందు ఎంతో కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ మూమెంట్లో మనం పెట్టేస్తే మిగతా మనం ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు అన్నది. ఎందుకంటే ఇక్కడ కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పొరపాటుని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ సీట్లు గట్ట తక్కువ వచ్చాయి అనుకోండి, మున్సిపాలిటీలు కైవసం చేసుకోలేకపోయి అనుకోండి, కార్పొరేషన్ కైవసం చేసుకోలేకపోయి అనుకోండి, ఆటోమేటిక్ జగన్ బలం వచ్చేస్తుంది. అంతేకాకుండా మావిగాని చూసుకున్నట్లయితే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో నేను చూస్తున్నాను. మావిగానికి చూసినట్లయితే ఏ ఊళ్ళోనైనా సరే మావిగాన్ అమరావతి గురించి మాట్లాడితే ఏది బెటర్ అంటే ఎక్కువ మంది మావిగానికే సపోర్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అక్కడ జగన్కి సపోర్ట్ ఎక్కువ అవుతుంది. సో అటు జగన్ సపోర్ట్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్లీగా ఎలక్షన్ పెడితే కొంత సేఫ్ అనమాట. అలా కాకుండా లేట్ అవుతున్న కొలితే ఇంకా కష్టం అవుతుంది. దానికి చంద్రబాబు నాయుడు ఈరోజు మనం చూసుకున్నట్టు క్యాబినెట్ మీటింగ్లో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, అంటే చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో ఏంటంటే ఈ సోషల్ నెట్వర్క్ యాక్టివిస్టులు ఉంటారు కదా, వీళ్ళ మీద కొన్నేసి ఉంచమన్నాడు. ప్రత్యేకించి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడంటే గతంలో మనకి కొన్ని పేపర్లు ఉండేవి, ఆ పేపర్లు తెలుగుదేశం కంపల్సరీ సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని ఛానల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక జగన్కు ఓన్లీ ఒక సాక్షి ఒకటే ఉంది, అంతమంది సపోర్ట్ చేసే ఛానల్ లేదు. కానీ జగన్కు ఉన్న ప్లస్ ఏంటంటే జగన్ తాలూకు అభిమానులు వాళ్ళు యూట్యూబర్స్గా మారి యూట్యూబ్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో సోషల్ నెట్వర్క్లో వైసీపీకి ఉన్నంత బలం టీడీపీకి ఉండదు. కానీ మిగతా ఛానల్స్లో చూసుకున్నట్లయితే అంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ చూసుకున్నట్లయితే అక్కడ టీడీపీకి బలం ఎక్కువ ఉంటుంది. ఇన్నాళ్ళు ఎలాగ నెక్కుంటూ వచ్చారంటే ఈ పేపర్లో టీవీల్లో ఎక్కువ చంద్రబాబు నాయుడుకి బూస్టింగ్ ఇచ్చి గెలిపించుకుంటూ వచ్చారు, ఆయన సపోర్ట్ ఇస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు సోషల్ యాక్టివిస్టులు లావ్ అయిపోయారు కాబట్టి ప్రజాభిప్రాయం అనేది క్లియర్ తెలిసిపోతుంది. ఇంతకుముందు ఈనాడు పేపరు లేదా ఆంధ్రజ్యోతి ఏం రాస్తే అదే నమ్మేవారు, ఈనాడు ఏం రాస్తే అదే నమ్మేవారు. ఇలా ఏ ఛానల్లో తెలుగుదేశం ఛానల్స్ కానీ లేదా పత్రికలు కానీ వాళ్ళు ఏం చెప్తే అవే నమ్మేవారు. కానీ ఇప్పుడు అలా నమ్మే అవకాశం లేదు. ఎందుకు లేదంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది. చాలామంది వాళ్ళు వీడియోస్ పెట్టేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు యూట్యూబర్సే కానక్కర్లేదు, ఏదైనా విషయంలో అడిగి నచ్చపోతే ఆడ అభిప్రాయం వీడియో తీసి పెట్టేస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ ప్రకటిస్తున్నారు. ఎలక్షన్ ప్రకటించినప్పుడు కానీ ఈ నెగిటివిటీ కానీ ఎక్కువైతే యూట్యూబ్ల ద్వారా జగన్కున్న బలం ఇదే కాబట్టి ఎక్కువైతే ఇబ్బంది కాబట్టి ఆల్రెడీ
వెంటనే ఒక డెసిషన్ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు. ఇక మీద ఈ యూట్యూబ్ల మీద ఈ సోషల్ యాక్టివిస్టులు ఎవరైనా సరే, అంటే ఫేస్బుక్లు కావచ్చు, ఇలా సోషల్ నెట్వర్క్ సంబంధించిన వాళ్ళు కానీ గీత దాటితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటున్నారు. అంటే గీత అంటే ఏంటి ఇక్కడ? దానికి ఏం కొలమానం ఉందా? అంటే అనుచిత వాక్యం అంటే ఏంటి అసలు? దానికి ఏమి డిక్షనరీలో ఏముంటుంది? అంటే మనకు మామూలుగా అర్థమైపోద్ది ఈ స్థాయిలోకి వెళ్ళకూడదని. కానీ ఆ స్థాయి ఎవరు నిర్ణయిస్తారు? పలానా పదం వాడకూడదు. కొన్ని పదాలు ఉంటాయి కదా, ఆ పదాలు వాడకూడదు. సంస్కారం ఉన్నాడు ఎవడు వాడ్డు. కానీ మామూలు పదం వాడినా సరే దాని తాలకు వేరే అర్థం రావచ్చు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో దానికి ఒక గైడ్లైన్స్ గవర్నమెంట్ ఇస్తే బాగుంది. అంటే గీత దాటం అంటే ఏంటంటే మనకు తెలుస్తుంది అంట. యూట్యూబర్స్ అందరికీ తెలుస్తుంది, సోషల్ యాక్టివిస్టులు తెలుసా, మనం ఈ పరిధిలో మనం మాట్లాడచ్చు, ఈ పరిధి దాటి మనం మాట్లాడకూడదు. అంటే వ్యక్తిగత విమర్శలు ఎలాగా చేయకూడదు, కానీ ప్రభుత్వం మీద విమర్శ చేయొచ్చా? ఇక్కడ సుప్రీంకోర్టు మాట చెప్పింది ఏంటన్నదంటే, ఆ విషయాన్ని మాత్రం మనం అందరం పరిగణలో తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు ఏంటన్నదంటే, ప్రభుత్వం మీద నెగిటివ్ అంటే యాంటీ అంటే అది దేశం మీద యాంటీ కాదని మళ్ళీ చెప్తున్నాను. ప్రభుత్వం మీద యాంటీ అంటే అది దేశం మీద యాంటీ కాదు. అంటే ప్రభుత్వం ఒక పథకం ఏదైనా పెట్టింది, లేదా అవినీతి చేసింది, ఎవడో మంత్రి గారు అవినీతి చేసింది, దాన్ని విమర్శించాకు అటువంటి పౌరులకు ఉంటుంది కదా. అది యాంటీ నేషన్ అంటే ఎలా అవుతుంది? యాంటీ కంట్రీ ఎలా అవుతుంది? అది యాంటీ గవర్నమెంట్ మీద నెగిటివ్ వేరు, యాంటీ వేరు. దేశం మీద యాంటీ వేరు. దేశం మీద యాంటీని అందరూ ఖండించాలి, కానీ ప్రభుత్వం మీద యాంటీ అనేది ఎందుకు ఉండదు? ఉంటుంది కదా, దాన్నే కదా వ్యతిరేకత అంటాం. ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి అంటున్నారు కదా. కాబట్టి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని సరిగ్గా ప్రభుత్వాలు దాన్ని సరిగ్గా అమలుపరచాలి. ఎవరైనా ఓవర్గా వ్యక్తిగతంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇలాంటోడు, లేదా చంద్రబాబు నాయుడు అలాంటోడు, జగన్ అలాంటోడు అని బూతులు వాడడం, వాళ్ళు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడం అంటే ఖచ్చితంగా తప్పే. అలా కాకుండా ఈ ప్రభుత్వాలు చేసే ఒక నిర్ణయాన్ని విమర్శిస్తే మీరు విమర్శించడానికి వీలు లేదు, మీరు ఆ గీత దాటారు, మీ మీద డాక్కన్ ఉంది, టాస్క్ ఫోర్స్ పోలీసులను పెట్టాం, దానికి ఒక వింగ్ ఏర్పాటు చేస్తున్నాం. చూడండి, మొన్న పవన్ కళ్యాణ్ ఒక వింగ్ ఏర్పాటు చేయమన్నాడు. ఈరోజేమో టాస్క్ ఫోర్స్ పోలీసులను ఏర్పాటు వాళ్ళని దీనిగా ఈ యాక్టివిస్టుల మీద దృష్టి పెట్టమన్నారు. అంటే ఇప్పుడు విమర్శించవచ్చా, విమర్శించకూడదా? విమర్శిస్తే ఎంత శాతం విమర్శించాలి, ఎక్కడ ఆగాలి, అది మాకు ఎలా తెలుసు? ఎవరికైనా మిగతా విషయాలు తెలుసు, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదు, బూతులు వాడకూడదు, ఇది తెలుసు. కానీ దీనికి ఒక గైడ్లైన్స్ గవర్నమెంట్ నిర్ణయిస్తే బాగుంది. అప్పుడు ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఆ పరిధిలోనే మాట్లాడతారు వాళ్ళు. ఏదైనప్పుడు కూడా త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇటు జగన్ కూడా తన కేడర్ని సమాయత్తపరుస్తున్నాడు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా సమాయత్తపరుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు రెడీ ఎన్నికలకి, ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా రాజకీయం ఆలోచిస్తాడు. ఆయన దృష్టి ఇప్పుడు కూడా రాజకీయం మీద ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరు కొద్దిగా గ్యాప్ తీసుకుంటారు, కానీ అతను గ్యాప్ తీసుకుని నిరంతరం రాజకీయాల్లోనే ఉంటాడు అతను. సో ఆయనకైతే మరి ప్రాబ్లం లేదు, ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు రాజకీయాల్లో. ఏదైనప్పుడు కూడా ప్రజలు ఇంకా ఎన్నికల సమాయత్తం అవ్వాలి. ఈ లోపల సర్ జరుగుతుంది, ఈ సర్లో కూడా కొన్ని లోపాలు జరుగుతున్నాయని అంటాం. దాని మీద ఒక వీడియో చేద్దాం. తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్ సింగ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.